సతీష్ కుమార్ మృతిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించాలంటున్నారు పట్టాభికి. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పరకామణి కేసులో కీలక వ్యక్తి ఎవరైతే సతీష్ కుమార్ చనిపోవడం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి పట్టాభి గారు ఉన్నారు. ఆయన అడిగి మరి సార్, ఈ సతీష్ రెడ్డి చనిపోవడానికి గల కారణం ఏంటి? అసలు రైల్వే ట్రాక్ మీద పడి ఉండడానికి అసలు కారణం ఏంటి అనుకుంటున్నారు? సతీష్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే వాళ్ళ అతి కిరాతకంగా హత్య గావింపబడ్డారో ఆయన టీటీడీ పరకామణి కేసులో కంప్లైనెంట్. ఆ రోజున పరకామణిలో చోరీని పట్టుకున్నటువంటి వ్యక్తి సతీష్ కుమార్, పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి సతీష్ కుమార్. అంతేకాకుండా ఇవాళ సిట్ వారు చేస్తున్నటువంటి దర్యాప్తులో కీలకమైనటువంటి సాక్షి. ఈయన ఆల్రెడీ ఈ నెల 6వ తేదీన ఒకసారి సిట్ విచారణకు హాజరై అనేక అంశాలు సిట్ విచారణలో ఆయన వెల్లడించడం, వారి ప్రశ్నలకు జవాబు చెప్పడం జరిగింది. ఈ రోజున తిరిగి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం వారు సతీష్ కుమార్ గారిని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఆయనను రమ్మంటే గుంతకల్లో జీఆర్పీలో రైల్వే పోలీసులో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సతీష్ కుమార్ బయలుదేరి సిట్ విచారణకి రావటానికి వస్తున్నటువంటి సందర్భంలో మార్గమధ్యంలో తాడిపత్రి వద్ద అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఎందుకు అంటే ఇవాళ సతీష్ కుమార్ గనక సిట్ కార్యాలయానికి చేరుకొని ఆయన స్టేట్మెంట్ గనక రికార్డు చేస్తే పరకామణి చోరీ కేసులో ఉన్నటువంటి అసలు నిందితులందరూ పేర్లు కూడా వస్తాయి. ఎప్పుడైతే ఈ చోరీ జరిగిందో ఏప్రిల్ 2023లో ఆనాడు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. టీటీడీలో ప్రత్యేకంగా తీర్మానం, ఈ వ్యవహారంలో తీర్మానం పాస్ చేసి సంతకం పెట్టినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. ఆ తర్వాత ఆగస్టులో టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్ రెడ్డి వచ్చిన మరుసటి నెలలోనే సెప్టెంబర్ 23లో లోక్ అదాలత్లో సతీష్ కుమార్ని బెదిరించి రాజీ చేయించినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. అంటే మీరేమో వాళ్ళు చంపేశారని మీరు చెప్తున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే ఖచ్చితంగా ముమ్మాటికి కూడా సిట్ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆయన చనిపోయాడని చెప్పి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సొంత చిన్నాన్నని గొడ్డలపోటుకి గురి చేసి గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినటువంటి గనులు కదండి వీరందరూ కూడా. ఇవాళ సతీష్ కుమార్ ఆయనే స్వయంగా టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ అయినటువంటి గిరిధర్ రావు టీటీడీ అంతర్గత విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో గిరిధర్ రావు గారి ముందు సతీష్ కుమార్ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు. అదే విషయాన్ని ఆయన తన నివేదికలో పొందుపరిచారు. గిరిధర్ రావు గారు సతీష్ కుమార్ని పిలిచి, నువ్వు ఎందుకు ఆనాడు లోక్ అదాలత్లో రాజీకి ఒప్పుకున్నావు, ఎందుకు నీ కంప్లైంట్ని వాపసు తీసుకున్నావు అని అడిగితే, నా పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి నాతో రాజీ చేయించారు, నన్ను బెదిరించి నాతో సంతకాలు పెట్టించారు అని చెప్పి ఆల్రెడీ స్వయంగా సతీష్ కుమారే చెప్పాడండి. కాబట్టి బెదిరింపులకు గురి చేసినటువంటి నైజం ఎవరిది? ఆనాడు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా పోలీసులను అడ్డం పెట్టుకుని సతీష్ కుమార్ని బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చి లోక్ అదాలత్లో రాజీ చేయించి అతని ముఠా సభ్యుడైనటువంటి రవికుమార్ని కాపాడలేదా? సతీష్ కుమార్ గారి ప్రాణాలు బలి తీసుకుంది కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఆల్రెడీ పోలీసుల యొక్క ప్రాథమిక ఎంక్వైరీలో అతని ముఖం పైన బండరాళ్లతో గుద్ది చంపినటువంటి ఆనవాళ్లు కనపడతా ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ముఖం మీద బండరాళ్లతో గుద్దినటువంటి ఆనవాళ్లు దేనికి కనపడతాయండి? శరీరం మొత్తం గాయాలు కనపడతా ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తుల శరీరం పైన గాయాలు ఉంటాయా? ఇవాళ ఆ రకంగా హత్య చేసి మళ్ళీ ప్రజల్ని మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు రవికుమార్ కూడా థ్రెట్ ఉందంటారా? ఖచ్చితంగా ఇవాళ రవికుమార్ ప్రాణాలకు కూడా ముప్పు ఉంది. తక్షణమే పోలీసులు రవికుమార్ గారికి భద్రత కల్పించాలి. సతీష్ కుమార్ నిజంగా సిట్ విచారణకి ఇవాళ హాజరయ్యి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటే, గతంలో టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ ముందు ఏ రకంగా అయితే నన్ను బెదిరించారు,
నన్ను ఒత్తిడి తీసుకొచ్చి నా పైన సంతకాలు చేయించారని ఏదైతే చెప్పాడో దానికి సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు సతీష్ కుమార్ ఆయన నోటితో చెప్తాడు కాబట్టే ఆ విషయం తెలిసి అతను సిట్ కార్యాలయానికి చేరుకోకముందే అతనిని కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య వెనుక కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిల యొక్క హస్తం ఖచ్చితంగా ఉంది. ఇది పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా సతీష్ కుమార్ హత్య వెనకాల ఖచ్చితంగా వైసీపీ నాయకులు కుట్ర ఉందని చెప్పి కూడా పట్టాభి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఎవరైతే మిగిలిన ఉన్న రవికుమార్ వీళ్ళందరూ ఉన్నా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆయన రక్షణ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులను కోరుతున్నారు కూడా పట్టాభి చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అసలు దీని వెనకమాల దోషులు ఎవరు ఉన్నారు ఏంటి అనేది మొత్తం కూడా పూర్తిస్థాయిలో విచారణలో వ్యక్తపరుస్తామని చెప్పి కూడా పట్టాభి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం పూర్ణ